జార్జియా కంట్రీలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ మా దగ్గర మేము చేసేది మాత్రం ఓన్లీ టాప్ 1, 2, 3, 4 టాప్ 10 మాక్సిమం యూనివర్సిటీస్ మనం చేస్తాము. అందులో ద ఫస్ట్ యూనివర్సిటీ, ద టాప్ యూనివర్సిటీ, అందరికి బాగా సుపరిచితమైన యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా. అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ కి ఖచ్చితంగా జార్జియాలో సెట్ అవ్వచ్చు, యూరోప్ లో సెట్ అవ్వచ్చు, యుఎస్ఏ, యూకే ఏ కంట్రీస్ కైనా వెళ్ళి సెట్ అవ్వచ్చు. అండ్ ఇండియాకి వచ్చి కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో కూడా హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఉన్న యూనివర్సిటీ మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా మేడం. అండ్ వెన్ కమింగ్ టు సెకండ్ యూనివర్సిటీ వచ్చేసరికి కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్యూర్లీ ఫాలోస్ యుఎస్ మెడికల్ డాక్టర్ కరికులం. ఇక్కడ చదువుకుంటున్న స్టూడెంట్స్ డైరెక్ట్లీ ఇట్ వాస్ టైఅప్ విత్ ఎమోరీ యూనివర్సిటీ ఇన్ జార్జియా, అట్లాంటా. ఇప్పుడు మీరు యుఎస్ఏకి వెళ్ళి ప్లాన్ చేసుకుందాం పీజీ అనుకుంటున్నప్పుడు ఫ్రీ పీజీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు అక్కడ క్లినికల్ అబ్జర్వేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ వస్తాయి ఫ్రమ్ ఏ యాక్టివ్ ఫిజిషియన్. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ద ఫస్ట్ ప్రిఫర్డ్ స్టూడెంట్ ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది మీరే అవుతారు. అండ్ వెన్ కమింగ్ టు థర్డ్ యూనివర్సిటీ వచ్చేసరికి మనకి టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఇందులో ఎండి ఉంది, యుఎస్ఎండి ఉంది. ఇదే యుఎస్ఎండి కరికులము అదే ఎమోర్ యూనివర్సిటీతో టైఅప్ అయిన యూనివర్సిటీ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. ఎండి అంటే నార్మల్ ఎంబీబీఎస్, అది మీరు ఎందులో జాయిన్ అయినా కూడా మంచిదే. కానీ టిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ జార్జియా. అండ్ మన యాక్ట్రెస్ సాయి పల్లవి గారు చదువుకుంది కూడా అదే యూనివర్సిటీ. అండ్ వెన్ కమింగ్ టు అకాకి సెరిటెలి స్టేట్ యూనివర్సిటీ. అకాకి సెరిటెలి స్టేట్ యూనివర్సిటీ వచ్చేసరికి మనకు జార్జియాలో వన్ ఆఫ్ ద ఓల్డ్ యూనివర్సిటీ.